మూషికోత్తమా, పదండి. అమ్మా, ఇప్పుడు తమరి కూడా ఇక్కడే ఉండి నన్ను ఆశీర్వదించినట్టయితే నేను ధన్యుణ్ణయ్యేవాణ్ణి. అసుర శక్తులు మరలా జాగృతం కానున్నాయి. శక్తితో పాటు సిరులు కూడా దూరం కాబోతున్నాయి. దేవాసుర సంగ్రామం జరగబోతోంది. వెళ్ళు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. అమ్మా, తమరు ఎప్పుడూ నాతోనే ఉంటారు. కానీ ఒకవేళ తమరు ప్రత్యక్షంగా ఆశీర్వదిస్తే నాకెంతో ఆనందంగా ఉండేది. ఎలాగైతే నువ్వు నా మనసులో ఉన్నావో సరిగ్గా నేను కూడా అలాగే నీ మనసులో ఉన్నాను పుత్రా. అమ్మా, ప్రణామాలు అమ్మా. ఆగు పుత్రా, నువ్వొక అత్యంత మహత్తరమైన కార్యార్థమై వెళ్తున్నావు కనుక నీ వాహనాన్ని దిగడం అపశకునం పుత్రా. నా గురించి బెంక పెట్టుకోకు. నేను నీకు దూరంగా ఉన్నప్పటికీ నీకు దూరం కాబోను. ప్రణామాలు మాత. తమరి దర్శన భాగ్యంతో నా మనసుకెంతో తృప్తి కలిగింది. శుభమస్తు పుత్రా. నిన్ను చూస్తుంటే నాకు కూడా అపారమైన అనుభూతి కలుగుతోంది. నాకు తెలుసమ్మా, తమరు నాకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి తప్పకుండా వస్తారని. పుత్రా, స్వయంగా నీవే శుభంకరుడవు. అయినా ఒక ప్రధానమైన కార్యార్థమై బయలుదేరుతున్నావు. నోరు తీపి చేసుకుని వెళ్లడం మంగళప్రదం కాగలదు. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు నీ లక్ష్య సాధనలో విజయం చేకూరుస్తాయి. గణేశ, ఈ రక్షాబంధన రూపంలో నేను ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాను. విజయీ భవ. వెళ్ళొస్తానమ్మా. ఇదే నాకు రక్ష. మూషికోత్తమా, పదండి. మన లోకానికి వచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది తనకి? ఆగో! ఏం ఆగమంటుంటే వినపట్టం లేదా? శత్రు శిబిరం నుంచి వస్తున్న శత్రువు నువ్వు. నిన్ను లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నీకిదే మా చివరి హెచ్చరిక బాలక. అక్కడే ఆగో. మూషికోత్తమా, మీరేం ఆగకండి. ఆ మూర్ఖ అసురులిద్దరూ గణపతి మీద దాడి చేయబోతున్నారు. నేను ముందుగానే చెప్పాను, ఈ చర్చల వల్ల లాభం ఏం ఉండదని.
ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? శాంతి. చూడండి నన్ను. నా దగ్గర ఏమైనా ఆయుధాలున్నాయా? మీరిద్దరూ మీ బాణాలు నాపై ఎక్కుపెట్టారు. మరి నేను ఎదురు దాడికి ప్రయత్నం చేశానా? అది చూసైనా నేను శాంతి కోరి వచ్చానని గ్రహించలేరా? నేను మీ సహారాజైన అంధకాసురుడితో శాంతి చర్చలు జరపడానికి వచ్చాను. వేలేడంత లేడు, ఏకంగా అంధకాసురుడితోనే చర్చలు జరపడానికి వచ్చాడా? వెంటనే వెళ్ళి మహారాజుకి చెప్పాలి. చూస్తుంటే ఆ దేవతలకి మంచి బుద్ధి పుట్టినట్టుంది. అందుకే క్షమాపణ కోరుతూ ఈ బాలుణ్ణి మధ్యవర్తిగా పంపినట్టున్నారు. సభలోకి ప్రవేశపెట్టు. చిత్తా మహారాజా. ఇదిగో ఆ బాలుణ్ణి లోపలికి పంపించండి. వెళ్ళు బాలక. వెళ్ళు. పదండి ముషికొత్తమా. తండ్రి గారు, గణపతి భద్రతకు ఏ లోటు రాదని ఆశిస్తున్నాను. దేవతలు వారి తరపున శాంతి ప్రతిపాదనను పంపారు. కానీ నేను ఆ శాంతి దూతకి తగిన ఏర్పాట్లు చేశాను. ఆ బాలుణ్ణి లోపలికి పంపించండి. వేలేడంత లేడు, ఏకంగా అంధకాసురుడితోనే చర్చలు జరపడానికి వచ్చాడా? వెళ్ళు బాలక. వెళ్ళు. పదండి ముషికొత్తమా. ఈ పాదాల గుర్తులు చూస్తుంటే అత్తయ్య మహాలక్ష్మి పాదాల గుర్తుల్లా కనిపిస్తున్నాయి. అత్తయ్య, ఇక్కడి సిరి సంపదలు చూస్తుంటే తమరి ఉనికి స్పష్టంగా గోచరిస్తుంది. చూస్తుంటే ఆ అంధకాసురుడు అత్తయ్య గారిని ఈ గదిలోనే ప్రతిష్ఠించి ఉంటాడనిపిస్తుంది. ఒకసారి చూడడం మంచిది. గణేష, నువ్విక్కడే ఉన్నావా? ప్రణామాలు అత్తయ్య. శుభమస్తు పుత్ర. మీ మావయ్య గారు కుశలమే కదా? ఆయన ఎప్పుడూ తమన్నే తలుచుకుంటూ ఉంటారు. వారి కుశలమే కాని వారి బాధ అంతా తమరి గురించే. అయితే వారిని కలిసినప్పుడు నేను కూడా కుశలమేనని చెప్పు. వారిలాగే నేను వారిని తలుచుకుంటున్నానని కూడా చెప్పు. తమరిని నేను బయటికి తీసుకెళ్తాను. అప్పుడు తమరి స్వయంగా వారికి తెలియజేయచ్చు. నీకు నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి పుత్ర. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అలాగే అత్తయ్య. పదండి ముషికొత్తమా. క్షమాపణలు కోరడానికి వచ్చిన ఆ బాలుడు ఎక్కడికి వెళ్ళినట్టు? తను మన సిరి సంపదల్ని చూసి మూర్ఛపోయి ఉంటాడు పాపం. మహారాజా అంధకాసురా, అక్కడే ఆగు బాలక. నువ్వు పిల్లవాడివే కావచ్చు, కానీ ఆ దేవతలు పంపిన వాడివి కదా. కనుక నువ్వు మా శత్రువే. మహారాజుతో నువ్వు ఏం చెప్పాలని అనుకున్నా అక్కడే నిలబడి చెప్పు, ముందుకు రావద్దు. అంధకాసుర, తనతో జాగ్రత్తగా ఉండాలి. తను అందరిలా సామాన్య బాలుడు కాదు.
అంధకాసుర మహారాజా, నేను తమరితో చర్చల కోసం వచ్చాను. నిజానికి దేవతల్లో ఎవరైనా చర్చల కోసం వస్తారని భావించాను. అయినా ఏనుగు ముఖం బాలుడితో నేను చర్చలు జరపడమేంటే? ఏయ్ పిల్లకాకి, వెళ్ళిపో, వెళ్ళు, పో అవతలకి. నీలాంటి వాడితో ముచ్చట్లు పెట్టుకునేంత సమయం లేదు నా దగ్గర. అవును, పిల్లకాకినే. ఈ పిల్లకాకే ఆనాడు మీ అసురరాజైన సింధురుడను వధించి తన రక్తంతో స్నానం చేసినవాడు. ఇదిగో ఈ పిల్లకాకే మీ మూషికాసురుణ్ణి ఓడించి శత్రువుని కూడా వాహనంగా మార్చుకున్న చతురుడు. ఈ పిల్లకాకే కుబేరుణ్ణి, అలకాపురాన్ని మింగి తన అహంకారాన్ని హరించినవాడు. అవును, నేను పిల్లకాకిని. కానీ తల్లిదండ్రుల ప్రదక్షిణ చేసి కన్నవారిని సేవించుకుంటే చాలు లోకాన్ని జయించవచ్చని నిరూపించిన వాడిని. అవును, నేను పిల్లకాకినే. కానీ దేవతలంతా నన్ను ప్రథమ పూజ్యుడిగా పట్టం కట్టారు. దేవతలు పంపిన శాంతి దూత గురించి ఈ మాత్రం తెలిస్తే చాలనుకుంటాను అసురేంద్ర. ఎన్ని సంపదలున్నా దూతను కూర్చోమని చెప్పటానికి చిన్న ఆసనం కూడా లేదా? అయితే ఒక పని చేస్తాను. నాకు తగిన ఆసనాన్ని నేనే ఏర్పాటు చేసుకుంటాను. మూషికొత్తమా? మీరే ఆలోచించుకోండి అంధకాసురా. తమరెంత క్షమించరాని నేరం చేశారో. జగత్పిత జగన్మాతను అవమానించారు తమరు. సృష్టికి స్థితికారుడైన శ్రీ మహావిష్ణుడి అర్ధాంగి శ్రీ మహాలక్ష్మిని భక్తి పేరుతో బందీగా చేసుకున్నారు. ఇది అధర్మం. భక్తి అనే భావాన్ని అవమానిస్తున్నారు. తమరు తమ తప్పుని సరిదిద్దుకోండి. శ్రీ మహాలక్ష్మిని తన స్వస్థానమైన వైకుంఠానికి పంపించండి. స్వర్గాన్ని, సకల లోకాల్ని సిరి సంపదలతో ఉండనివ్వండి. లేకపోతే ఈ పిల్లకాకి ఆది పూజలందుకునే గణపతి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. యుద్ధం జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంధకాసురా.